కరుణ రూపుడ యేసయ్యా కనికరించుమయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 16వ రోజు ధ్యానాంశము ధనాశ, అనగా డబ్బు పైన ఆశ. ధనముతో అన్నిటినీ సాధించగలము అనుకునుట వెర్రితనమే. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని మనిషి నిరంతరం ఆలోచిస్తూ తప్పుడు మార్గంలో సంపాదించటం ప్రారంభించాడు. ఒక్కసారి ధనాశకు లొంగితే చాలా తీయగా ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. చివరికి ఎంత నీచానికైనా దిగజారుస్తుంది, మనలను గ్రుడ్డివారిని చేస్తుంది. లంచము తీసుకొనకుము. లంచము మంచి చూపు గల మనుజులను సైతము గుడ్డికారినిగా చేయును, నిర్దోషి కార్యమును చెరచును. నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా తెలియపరచబడింది. నిజమే, ఈ రోజుల్లో చాలామంది అధికారులు మరి లంచానికి అలవాటు పడి మరి వారు చేయవలసినటువంటి కార్యములను మరి తప్పుదోవ పట్టిస్తూ మరి తప్పుడు పనులను చేస్తూ మరి ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు ధనాపేక్షతో త్వరగా సొమ్మును సంపాదించాలనే ఉద్దేశ్యంతో మరి వారు చాలా తప్పుడు పనులను చేస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు పనులు మరి ఒక నిర్దేశిగా ఉన్నటువంటి మనిషిని చెరుస్తుంది. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అటువంటి విపరీతమైన ధనాకాంక్షనే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టాలు పాలయ్యారు. మీ మనసులను ఇక్కడ భూమిపై గల వస్తువుల మీద కాక పరలోక రాజ్యంలో ఉన్న వస్తువులపై లగ్నము చేయమని క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కష్టపడి సంపాదించి ఆ సంపాదనతో మనం అనుభవించే జీవితము చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మరి అక్రమ మార్గాలలో, వక్ర మార్గాలలో మనం సంపాదించే ప్రతి పైసా కూడా మన జీవితాన్ని నాశనము చేస్తుందని ఈరోజు యొక్క సందేశంతో మనందరం కూడా అర్థం చేసుకుని ఆత్మ పరిశీలన. అక్రమ సంపాదనకు ఆశపడుతున్నానా? అధిక ధన సంపాదనకు ఆశపడి దేవునికి దూరం అవుతున్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ధనవంతుడు అయినా కూడా మా కోసం దరిద్రునిగా మారిన ప్రభువ, నాలోని ధనాశను బట్టి క్షమించండి. అక్రమంగా సంపాదించినది జక్కయ్య వలె తిరిగి రెట్టింపు చెల్లించే మంచి మనస్సు నాకు ప్రసాదించండి. ఈ లోక ధనం సద్వినియోగం చేసి పరలోక ధనం సంపాదించుకుని భాగ్యము ప్రసాదించమని శరణు చూపుమయేసయ్యా, కరుణ రూపుడ యేసయ్యా కనికరించుమయా. కరము చాచి ప్రేమ చూపి నన్ను కావుమయ్యా.